భక్తికి నిలువెత్తు నిదర్శనం, ఓర్పు సహనానికి మారుపేరు అయిన ఒక గొప్ప స్ఫూర్తినిచ్చే స్త్రీ చరిత్ర ఇది. ఆమె పాటిబండ్ల యునిస్సి. అభిమానంతో అందరూ మేడం అని పిలుస్తారు. మేడం ప్రకాశం జిల్లా చేమకుర్తిలో ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి మహాభక్తిపరుడైన పాస్టర్. భగవంతుడు అందర్నీ పరీక్షలకు గురిచేస్తాడు, కాని మేడంకి చాలా చిన్నతనంలోనే పరీక్ష పెట్టాడు. భగవంతుడు తల్లి రూపంలో మనకి ప్రేమనందిస్తారు అంటారు అందరూ, కాని ఆ తల్లినే కోల్పోతే ఎంత తల్లాడిపోతారు ఎవరైనా. అదే జరిగింది మేడంకి. కాని పాస్టర్ గారు దేవుని కృపతో తల్లి లేని లోటు తెలియకుండా చూసుకుంటూ ఆమె జీవితానికి పునాదిగా మారారు. పాస్టర్ గా దేవుని బాధ్యతల్లో నిమగ్నమై ఉన్నప్పుడు ఆమె సోదరులు తండ్రి స్థానాన్ని భర్తీ చేస్తూ మేడం గారి ఆలనా పాలన చూసుకునేవారు. చిన్న వయసు నుండే విద్యపై అచంచలమైన ఆసక్తి ప్రదర్శించేవారు మేడం. ఎందుకంటే స్త్రీ భవిష్యత్తు సురక్షితంగా ఉండాలి అన్నా, ఆ జీవితాన్ని సాధికారం చేసుకోవాలన్నా చదువు ముఖ్య పాత్ర పోషిస్తుందని మేడం అర్థం చేసుకున్నారు. ఇంకా దేవుని కృపతో పట్టుదలగా కృషి చేసి ఆమె ఒంగోలులో BA మరియు BEdని పూర్తి చేశారు. ఈ మైలురాయిని సాధించిన కొన్నాళ్లకి ఆమె ప్రభుత్వ ఉద్యోగాన్ని పొంది నెల్లూరు జిల్లాలోని రాపూర్ అనే దూర ప్రాంతంలో పోస్టింగులు స్వీకరించారు. 40 ఏళ్ల క్రితం ఈ రోజుల్లా కాదు. స్త్రీ ఒంటరిగా కుటుంబానికి దూరంగా ఉంది అంటే చుట్టూ రాబందులు ఉండే రోజులవి. అయినా సవాళ్లను లెక్క చేయకుండా మేడం ధైర్యంగా ఒంటరిగా రాపూర్కు వెళ్లి తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆమె కాళ్ల మీద ఆమె నిలబడాలి అని శ్రమిస్తుండగా కొన్ని సంవత్సరాలకి వ్యాపారస్తుడైన ఒక శెట్టి గారు మంచి స్నేహితుడయ్యారు. వారి ఉమ్మడి విలువలు మరియు పరస్పర గౌరవం వల్ల వారి స్నేహం ప్రేమగా చిగురించింది. ఆయనే కొల్లు వెంకటరత్నం గారు. విభిన్న కులాలు, మతాలు మరియు ప్రాంతాల నుండి వచ్చినప్పటికీ ఎదురైన సవాళ్లను లెక్క చేయకుండా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎటువంటి విషపూరితమైన మాటలకు, ఆలోచనలకు తావివ్వకుండా సామరస్యపూర్వకమైన జీవితాన్ని నిర్మించారు ఇద్దరు. శెట్టిగారు వ్యాపారం నడుపుతూ ఎంత బిజీగా ఉన్నా మేడం మత విశ్వాసానికి నిరంతరం మద్దతిస్తూ చర్చికు సాగనంపేవారు. కానీ మిగతా చర్చిలకి అప్పటి రాపూర్లో ఉన్న స్థానిక చర్చిల్లో ఒక వ్యత్యాసాన్ని గమనించారు శెట్టిగారు. అందరూ దేవాలయాలను నడుపుతుంటే అక్కడి వారు మాత్రం దేవుడి పేరుతో వ్యాపారం చేస్తున్నారు. అప్పుడు ఆయన, యునిస్సి, ఈ వ్యాపార ఆలయాలకి వద్దు, అసలైన ఆలయం, పవిత్రమైన దైవ సన్నిధి కోసం నేను కట్టిస్తా నీకు మంచి చర్చ్ అని ప్రతిజ్ఞ చేశారు శెట్టిగారు. తాను ఒకటి తలుస్తే దైవం ఒకటి తలుస్తుందంటే ఇదేనేమో. విధి వేసిన పాచికల్లో మళ్లీ ఓడిపోయారు మేడం గారు. ఈసారి వచ్చింది కష్టం కాదు, ఉప్పెన. దిగమింగుకోలేని దుఃఖ సంద్రంలో ముంచేశాడు భగవంతుడు. శెట్టిగారు అకస్మాత్తుగా మరణించారు. ఆయన లేని వెలితితో ఆమె జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయి. 3 పిల్లలతో దిక్సూచిలేని జీవితం అనే సంద్రంలో ఈదుతూ గుండె నిండా ధైర్యాన్ని నింపుకుని చేతుల్ని రెక్కలుగా చేసుకుని పిల్లల్ని ఒంటరిగా కాపాడుకుంది ఆ తల్లి. ఎప్పుడు ఆరాధనకు అంకితమయ్యే మేడం ఇక శెట్టిగారి అభ్యర్థిని గౌరవిస్తూ ఆమె రాపూర్లో స్థానిక చర్చిలకు వెళ్లడం మానేశారు. బదులుగా ఒక దశాబ్దం పాటు ఆమె ప్రతి ఆదివారం 65 కిలోమీటర్లు నెల్లూరుకి ప్రయాణించి అక్కడి చర్చిలో ప్రార్థనలు చేసేవారు. ఇది దైవంపై మేడం యొక్క విశ్వాసానికి, నిబద్ధతకి చిన్న ఉదాహరణ మాత్రమే. ఈ సమయంలో మేడం పిల్లలు హాస్టల్స్ లో ఉంటూ చదువుల్లో ఉత్తీర్ణులవుతూ వచ్చారు. ఆ తర్వాత వారి జీవితాల్లో వారు బిజీ అయిపోయారు. కానీ మేడం మాత్రం శెట్టిగారి ప్రతిజ్ఞను మర్చిపోలేదు. రాపూర్లో ఒక ముఖ్యమైన ప్లేస్ లో భూమిని సంపాదించారు. కమర్షియల్ గా ఉపయోగపడే ప్లేస్ అయినా కూడా ఆ పరమాత్ముని కృప వల్ల సద్బుద్ధులు సంపాదించిన మేడం గారి పిల్లలు కూడా ఆశపడకుండా మేడంకి సంపూర్ణ సహకారాలు అందించారు. ముఖ్యంగా మేడం గారి కుమారుడు ఎవరి సహాయం లేకుండా, ఎటువంటి వ్యాపార సంబంధిత స్పాన్సర్షిప్లు లేకుండా నాన్నగారి కల నెరవేర్చాలి అని మేడంకి అన్ని రకాల మద్దతునిచ్చారు. ఇంకేముందు చర్చి కట్టేశారు అంతే కదా అనుకుంటారేమో. అసలైన సమస్యలు ఇప్పుడు మొదలయ్యాయి. ఆర్థిక హెచ్చుతగ్గులు, ఆరోగ్యపరమైన సవాళ్లు, కోవిడ్ మహమ్మారి, ఇలా అనేక అడ్డంకులు చర్చ్ నిర్మాణం ఆలస్యమవడానికి కారణమయ్యాయి. 6 సంవత్సరాలు ఎన్నో ఒడిదొడుకులు అధిగమించి మేడం నిరాశ పడకుండా పట్టుదలతో ముందుకు వెళ్లారు. దాని ఫలితమే మార్చి 15, 2024 నాటికి చర్చ్ ప్రారంభోత్సవం జరిగింది. మనం చేసే ప్రార్థనలు వృధా కావు, భగవంతుడు మన చేయి పట్టుకుని విజయం వైపు నడిపిస్తాడు అనడానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. ఈ విజయాన్ని మేడంతో కలిసి వేడుక చేసుకోవడానికి ఆనాడు ఆమె స్నేహితులు, పొరుగువారు, సహోద్యోగులు అందరూ హాజరయ్యారు. ముఖ్యంగా మేడం దశాబ్దం పాటు నెల్లూరులో హాజరైన చర్చ్ పాస్టర్ జి. పీటర్ గారు మేడంకి బాగా సపోర్ట్ గా నిలిచారు. ఆ సుందరమైన చర్చికి KVR మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ అని పేరు పెట్టారు. ఇది మన శెట్టిగారు కొల్లు వెంకటరత్నం గారికి నివాళి. ఇంకా యునిస్సి గారు మండల డెవలప్మెంట్ ఆఫీసర్ గా ప్రజలకు సేవలందించి ప్రభుత్వ గెజెటెడ్ ఆఫీసర్ గా గౌరవ ప్రశంసలతో మేడం గారు అనే బిరుదును సంపాదించారు. మేడం యొక్క సాహసోపేతమైన ఈ ప్రయాణం మనందరికీ దైవం మీద విశ్వాసాన్ని, కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగిస్తుంది. ఆమె కథ ఎన్నిసార్లు కింద పడినా లేచి విజయం దిశగా నడిచే ప్రేరణ.
అటువంటి తల్లి పుట్టిన ఏప్రిల్ 15వ తారీఖుని వేడుక చేసుకుందాం. హ్యాపీ బర్త్డే మేడం గారు.